హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను 2 నిమిషాలలో కొద్దిపాటి అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేయాలో అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఒక అప్లికేషన్ ద్వారా తక్కువ అంటే ₹100 ఏ విధంగా ఎర్న్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, నాన్న, అమ్మ అనేసి అందరి దగ్గర ఒక మొబైల్ అనేది ఉంటుంది కంపల్సరీగా. వాళ్ళ దగ్గర పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా ఉంటుంది. ఇవి కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మాత్రం మీరు ఫ్రీగా మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకున్నంత మనీని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అప్లికేషన్ యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇక మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓకే చేసుకోండి. ఇక్కడ మీరు ఒక పిన్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, సెట్ చేసుకోండి. రైట్ సైడ్ లాస్ట్లో మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసి బేసిక్ వెరిఫికేషన్ అనేది మీరు ఫస్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి ఓకే చేసుకోండి. ఇక నెక్స్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఇక పాన్ కార్డ్ అనేది వెరిఫై చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కెమెరా ఓపెన్ అవుతుంది. పాన్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మీరు క్యాప్చర్ చేసి ఓకే చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీకు ఫోటో క్లియర్గా లేదంటే ఫెయిల్యూర్ అని వచ్చేస్తుంది, మళ్ళీ మీరు కరెక్ట్గా తీసి ఓకే చేసుకోండి. ఇక ఐడెంటిటీ పైన క్లిక్ చేయండి. ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక లాస్ట్లో ఒక సెల్ఫీ తీసుకోమంటుంది ఫ్రెండ్స్, తీసుకోండి. ఇక 2-3 నిమిషాల్లో వెరిఫై అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో మారిపోతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే పేటిఎం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. ఇక నాకు ₹50 అనేది వచ్చేసింది, అలాగే ఒక స్క్రాచ్ కార్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక మీరు ఇక్కడి నుంచి కనీసం ఒకరికైనా రెఫర్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే స్క్రాచ్ కార్డు రూపంలో ₹50 వస్తాయి. కనీసం మీరు ₹100 విత్డ్రా అనేది చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ₹52 మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఉదయ్కి రెఫర్ చేశాను. అతను అన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాడు కాబట్టి నాకు స్క్రాచ్ కార్డు వచ్చింది. ఇందులో ₹50 ఇంకా ₹10 అనేది స్క్రాచ్ కార్డు రూపంలో వచ్చింది. మొత్తం నా దగ్గర ఇప్పుడు ₹112 ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు విత్డ్రా చేద్దాం. ఇక్కడ మీకు బిట్ కాయిన్లో ₹112.25 కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మన అమౌంట్ అనేది ఇప్పుడు బిట్ కాయిన్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం అమ్మేసి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలి. కింద చూడండి సెల్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. టాప్లో ఈ వాల్యూని మీరు అలానే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 0.00008 అని చెప్పి నేను టైప్ చేశాను. మీ దగ్గర ఎంత వాల్యూ ఉంటుందో అంతే వాల్యూని మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇక ప్రివ్యూ సెల్ పైన క్లిక్ చేయండి. మన దగ్గర ₹112.25 ఉన్నాయి, కానీ మనం ₹111.07కి అమ్మేయాలి. సెల్ నో పైన క్లిక్ చేయండి. సెల్ అనేది అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇండియన్ రూపీస్లో మన అమౌంట్ అనేది ఇప్పుడు విత్డ్రాల్కి రెడీగా ఉంది. సో ఫటాఫట్ ఫ్రీగా వచ్చిన డబ్బులు మనం తీసుకుందాం. సో దీనిపైన క్లిక్ చేసి కింద విత్డ్రా పైన క్లిక్ చేయండి. అమౌంట్ అనేది ఎంటర్ చేసి విత్డ్రా పైన క్లిక్ చేయండి. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇదేనా అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. అయ్యో ఏమైంది, విత్డ్రాల్స్ డిజేబుల్ ఫర్ 24 hours డ్యూ టు రీసెట్ ఎంపిన్ అంట. ఫ్రెండ్స్, నేను ఎంపిన్ అనేది మర్చిపోయాను, అందుకని రీసెట్ కూడా చేసేసాను. 24 గంటలు ఆగమంటుంది. ఓకే, మంచిదే. మన ఫ్యామిలీలో ఇంకా ఇద్దరిని రెఫర్ చేసి వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు జాయిన్ అయ్యారు. కానీ ఫస్ట్ నిన్నటిది ₹111 విత్డ్రా చేసి చూపిస్తాను. ఈ ఇండియన్ రూపీస్ పైన క్లిక్ చేస్తాను. ముందు చేసినట్లు సేమ్ ప్రాసెస్ చేసి ఓకే చేస్తాను. ఓకే, సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ స్టేటస్ వచ్చి పెండింగ్లో చూపిస్తుంది. కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 2 minutesలో మీకు బ్యాంక్లో పడిపోతాయి. అంతవరకు ఇద్దరు జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ సంగతి చూద్దాం. స్క్రాచ్ కార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో ఎంత వచ్చింది, ₹50 వచ్చింది. ఇందులో ₹12 వచ్చింది. మొత్తం ₹114.95 ఉంది ఫ్రెండ్స్ నా అకౌంట్లో. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేద్దాం, విత్డ్రా చేద్దాం. బిట్ కాయిన్ అమ్మేద్దాం, ₹114 అనేది విత్డ్రా చేస్తాం. ఓకే, బ్యాంక్లో పడ్డాయి. ₹114 కూడా పెండింగ్లో ఉన్నట్లు స్టేటస్ చూపిస్తుంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మెసేజ్ వచ్చేసింది ఫ్రెండ్స్, ఒక నిమిషం. ₹111 మన బ్యాంక్ అకౌంట్లో పడినట్లు చూపిస్తుంది. ఓకే, నేను పేటిఎం అకౌంట్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, స్క్రీన్ అనేది బ్లాంక్గా రావచ్చు. నేను ఫోటో తీశాను వేరే మొబైల్తో, అది మీరు ఇక్కడ చూడొచ్చు. 2 అమౌంట్లు పేటిఎంలో పడినట్లు చూపిస్తున్నాయి. ఉండండి ఫ్రెండ్స్, ఇంకో మెసేజ్ వచ్చింది. ఓకే, 2 కూడా క్రెడిట్ అయిపోయినట్లు చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. 48 గంటలకి 10 రెఫర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
వీలైతే కామెంట్ బాక్స్లో మీరు రెఫర్ లింక్ అని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాతో పాటు మీరందరూ చెప్పండి, జై హింద్.